హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము, ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే ఈరోజు దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, ఈరోజు మీరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు? పాస్టర్ గారు, ప్రాఫెట్, మేము 10 సంవత్సరాలుగా ఒక విషయం కొరకు నిరీక్షిస్తున్నాం, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇప్పటికీ మాకు ఆ కార్యము కాలేదు, మేము నిరీక్షిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. శుభవార్త దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు, ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఈరోజు మీరు వేటి గురించి నిరీక్షిస్తున్నారు? ఆరోగ్యం కొరకు నిరీక్షిస్తున్నారా? లేదంటే అప్పుల సమస్య తొలగిపోవడానికి నిరీక్షిస్తున్నారా? లేదా దురాత్మల బంధకాలు, చేతబడి కార్యకలాపాలు విరగొట్టబడడానికి మీరు నిరీక్షిస్తున్నారా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ నిరీక్షణ నేను ఏమాత్రము సిగ్గుపరచదు. దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీ స్థితిగతి ఏదైనా సరే, దేని కొరకు ఈరోజు మీరు వేచి చూస్తున్నారో దాని విషయంలో మీరు నిరీక్షించండి. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎంత మాత్రము సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుడు నువ్వు పడుతున్న వేదనను, కష్టమును, ఆ బాధను ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు ఈ యొక్క వాక్కు ద్వారా, ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భర్తలో నీవు మార్పులు రావాలని వేచి చూస్తున్నావా? లేదా నీ భార్యలో మార్పు రావాలని నువ్వు నిరీక్షిస్తున్నావా? కుటుంబంలో మార్పు రావాలని నిరీక్షిస్తున్నావా? దేవుడు ఈరోజు నువ్వు నిరీక్షిస్తున్న ఈ నిరీక్షణను చూస్తాడు. ఖచ్చితంగా ఆయన నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆయన నీ పక్షమున వాద్యం ఆడబోతున్నాడు. ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ నిరీక్షణ నిన్ను ఏమాత్రము సిగ్గుపరచదు. అందరిలో మీరు అవమానానికి గురవుతున్నా కానీ మీరు నిరీక్షిస్తున్నారు, నా దేవుడు ఒకరోజు నా తలను పైకి లేవనెత్తబోచున్నాడు, నా దేవుడు ఒకరోజు నన్ను లేవనెత్తాడని మీరు నిరీక్షిస్తున్నారు. కాబట్టి ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. దేవుడు ఒకరోజు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నీకు ఆరోగ్యమును గురించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. నీవు పడిన ప్రయాసమునకు, నీవు నిరీక్షించిన ఈ నిరీక్షణకు ఉన్నతమైన బహుమానమును ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.